మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చూస్తే, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగ్గా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడువగు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు అంటే రక్తమాంసములు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనిరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట రాయబడిన మాటలు మనం గమనించినప్పుడు, ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులను తీసుకెళ్ళినట్లుగా ఈ చోట చూడొచ్చు. ఇంగ్లీష్లో సిసరియా ఫిలిప్పి అంటారు. దీన్ని ఫిలిప్పుదైన కైసరయ అని చెప్పి మనం తెలుగులో చదువుకుంటూ ఉంటాం. ఈ ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతం ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య చేసే ప్రాంతం చాలా లిమిటెడ్. ఒక రకంగా ఆయన పరిచర్య ఎక్కువగా చేసిన ప్రధానమైన పట్టణాలు కొరాజీను, కపెర్నహూము, బెత్సైదా. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ పరిచర్య చేశాడు. అంటే గలిలయ ప్రాంత పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ పరిచర్య, ఆయన పరిచర్య జీవితం కొనసాగించినట్లుగా చూడొచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆయన దూర ప్రాంతాలకు వెళ్ళినట్లుగా మనం గమనించగలం. ఆయన నజరేతుకు వెళ్ళాడు. అదేవిధంగా 15వ అధ్యాయంలో మనం చూసాము, ఒక కనాను స్త్రీ కొరకు, ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన 50 మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళినట్లుగా కూడా మనం ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా కూడా మనం చూడగలం. తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళినట్లుగా కూడా మనం చూసాం. ఒక స్త్రీ యొక్క రక్షణ కొరకు, ఒక కుటుంబం యొక్క రక్షణ కొరకు దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, గాడ్స్ ప్రొవిడెన్స్ని బట్టి దాన్ని యూట్యూబ్లో కూడా దాన్ని అప్లోడ్ చేశాను. ఆ మెసేజ్ని మరొకసారి మీరు కావాలంటే వినొచ్చు. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి 50 మైల్స్ ప్రయాణం చేసి తాను పరిచర్య చేసే ప్రాంతం నుంచి వెళ్ళి ఒక అన్యురాలైన స్త్రీని రక్షణలోకి నడిపించిన ప్రభువును మనం చూడగలం. అలాగే కొన్ని సందర్భాల్లో ఆయన కొన్ని ప్రాంతాలకు ప్రయాణం చేశాడు. ఎక్కువ ఆయన పరిచర్య ప్రాంతం అంతా కూడా ఒక 5-6 మైల్స్ రేడియస్లోనే ఉంటుందన్నమాట. గలిలయ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ పరిచర్య చేశాడు. అయితే బైబిల్ పండితుల అభిప్రాయాల ప్రకారం ఆయన ఒక 15,000 మైల్స్ టోటల్గా ఆయన సువార్త పరిచర్యలో ఆయన తిరిగిన ప్రదేశాన్ని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం 15,000 మైల్స్ ప్రయాణించి రాజ్య సువార్తను ప్రకటించినట్లుగా బైబిల్ పండితులకు అభిప్రాయం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఎక్కువ పరిచర్య మాత్రం లిమిటెడ్ ఏరియాలోనే ఎక్కువ కాలం 3.5 సంవత్సరాల పరిచర్య చేయడం మనం చూడొచ్చు. ఇక్కడ ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ విషయమే వెళ్తున్నాడు. ఎవరి రక్షణ కొరకు కూడా ఆయన అక్కడ వెళ్ళినట్లుగా లేదు. ఒక తానెవరని శిష్యులు అనుకుంటున్నారో, తనతో తిరిగే శిష్యులు, అంత మాత్రమే కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు, తాను పరిచయం చేస్తున్న ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వీరిని ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. ఇది ప్రజెంట్ గోలాన్ హైట్స్ ఏరియా అంటారు దాన్ని ఇజ్రాయెల్ దేశంలో. ఈ కపెర్నహూము నుంచి ఇంచుమించుగా 30 మైల్స్ దూరం, అంటే 45 to 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నార్త్ ఈస్ట్లో ఉంటుంది. ఇది కపెర్నహూము ప్రాంతం నుంచి నార్త్ ఈస్ట్లో ఉంటుంది. ఇది కూడా కొద్దిగా యేసు ప్రభు దూరంగా ప్రయాణం చేసిన ప్రాంతాలు ఇది కూడా ఒకటి.
ఎందుకు ఈ ప్రాంతానికి ఆయన అక్కడ తీసుకెళ్ళాడు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, గ్రీకులు ఇక్కడ ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. వాళ్ళని ఆ ప్రాంతానికి తీసుకెళ్లటంలో ఉన్న ఉద్దేశం, ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళటంలో ఉన్న ఉద్దేశం, గ్రీకులు పరిపాలించేటప్పుడు ఆ పిలిపుదైన కైసరయ ప్రాంతాన్ని పానియాస్ పానియాస్ అని పిలిచేవాళ్ళు. పానియా అనే పట్టణంగా పిలిచేవాళ్ళు దాన్ని. అది అప్పట్లో మెట్రోపాలిటన్ సిటీ లాగా ఉండేది, చాలా పెద్ద పట్టణం అట. ఆ ప్రాంతంలో గ్రీకుల యొక్క మిథాలజీ ప్రకారం హాఫ్ గోట్ హాఫ్ మ్యాన్, అంటే ఒక బాయ్ ఫ్లూట్ ఊదుతూ, అంటే పిల్లలను ఊదుతున్నట్లుగా ఒక ఐడల్ని వాళ్ళు తయారు చేశారు, హాఫ్ మ్యాన్ హాఫ్ గోట్. ఆ బాయ్ దేనికి దేవుడు అని ఆలోచిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలరా, అక్కడ ఫారెస్ట్కి, అరణ్యానికి అతన్ని దేవుడిగా భావిస్తారు. అదేవిధంగా మ్యూజిక్కి దేవుడిగా భావిస్తారు ఆయన్ని. తర్వాత అంటే గొర్రెలకి దేవుడిగా భావిస్తారు. తర్వాత గాడ్ ఆఫ్ ఫెర్టిలిటీ, గాడ్ ఆఫ్ షెపర్డ్, గాడ్ ఆఫ్ మ్యూజిక్, భయాన్ని తొలగించే దేవుడుగా, గాడ్ ఆఫ్ అంటే భయమును తొలగించగలిగిన దేవుడిగా భావిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, రకరకాలుగా ఆ చిన్న బాలుని ఫ్రేమ్ చేసి, ఒక ఐడల్ చేసి, హాఫ్ గోట్ హాఫ్ మ్యాన్గా ఆ పాన్ గాడ్, పాన్ గాడ్ని, ఆ పట్టణం పేరే పానియాస్, పాన్ గాడ్ని పూజించేవాళ్ళు ఆ ప్రాంత ప్రజలు. అక్కడ పాపం చాలా ఎక్కువగా ఉండేది. కొందరు పాన్ గాడ్ని నమ్మని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అక్కడ సెక్యులరిజం ఉంది, అదేవిధంగా ఐడలేటరీ ఉంది, విగ్రహారాధన ఉంది. అట్ ది సేమ్ టైం పాపం బాగా విస్తరించిపోయి ఉన్న పరిస్థితి అనమాట. అక్కడ ఎక్కువగా ఆ పాన్ గాడ్కి మేకల్ని, గొర్రెల్ని బలులుగా అర్పించేవాళ్ళు. అక్కడ ఒక దేవాలయం కట్టారు గ్రీకుల మిథాలజీ ప్రకారం. అదే రోమన్స్ పరిపాలించడం ప్రారంభించిన తర్వాత, ఆ సమయంలో ఈ హేరోదు ఫిలిప్ అనేవాడు, అంటే మహాహేరోదు, అంటే యేసు ప్రభు పుట్టిన కాలంలో కొన్ని వేల మంది చిన్న బిడ్డలను చంపాడు చూడండి. అతని యొక్క కుమారుడైన హేరోదు ఫిలిప్ ఈ సెకండ్ బీసీలో అతను రాజు అయ్యాడు. అతని అన్నదమ్ములు ముగ్గురు 3 ప్రాంతాలను పంచుకున్నారు. ఈ హేరోదు ఫిలిప్ అనే అతను ఆ పానియాస్ అనే పట్టణానికి పేరు మార్చి ఫిలిప్పుదైన కైసరియా అని పేరు మార్చాడు. ఫిలిప్ అని తన పేరు పెట్టుకున్నాడు. కైసరియా అంటే రోమన్ చక్రవర్తి యొక్క పేరు, సీజర్ పేరు అనమాట. ఫిలిప్పుదైన కైసరియా, సెసరియా ఫిలిప్పై, దాని పేరు ఈ విధంగా పేరు మార్చాడు. అక్కడ రోమన్ చక్రవర్తులకి ఒక టెంపుల్ కట్టాడు. కైజర్ అగస్టస్కు ఒక టెంపుల్ కట్టాడు. అక్కడ ఒక పక్కనేమో పాన్ గాడ్ టెంపుల్, ఒక పక్కనేమో రోమన్ చక్రవర్తి టెంపుల్, మరొక పక్కన జ్యూస్ టెంపుల్, అంటే జ్యూస్ దేవుని ఆరాధన చేసేవాళ్ళు కదా, ఆ దేవుని యొక్క టెంపుల్. 3 టెంపుల్స్. ముందు ఒక బలిపీఠం లాంటిది, బలులు అర్పించేదానికి ఒక వేదిక. అంటే టోటల్గా ఆ ప్రాంతంలో చూస్తే కంప్లీట్గా అది విగ్రహారాధన ప్రాంతంలాగా కనబడుతుంది. పాపం ఎక్కువగా విస్తరించిన ప్రాంతంగా కనబడుతుంది. అట్ ది సేమ్ టైం సెక్యులరిజం కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగానే ఉంది. ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు భయంకరమైన ప్రాంతానికి తీసుకెళ్ళి, అంటే వీళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు తిరిగే ప్రాంతాలన్నీ కూడా చాలా కంఫర్ట్ జోను. ఎందుకంటే సమాజ మందిరాలు తిరుగుతున్నారు, ఏమంటే ఇంచుమించుగా యూదుల మధ్యనే తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళు తిరిగే ప్రాంతాలన్నీ కూడా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. శుభ్రంగా రొట్టెలు తింటున్నారు, యేసుప్రభుతో ఆహారం తింటున్నారు. యేసుప్రభుకు నమస్కారం చేసే వాళ్ళందరూ వీళ్ళకి నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు మన పాస్టర్లకు ఎక్కడే పోయినాయో వందనాలే అంటున్నారు. ఎందుకు వందనాలు అంటున్నారు? యేసుప్రభు సేవ చేస్తున్నాడని వందనాలు అంటున్నారు. అందుకని ఇంట్లో చేర్చుకొని నీళ్ళు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు. కానీ కొంతమంది ఆ నీళ్ళు ఇచ్చిన చేతనే కరుస్తున్నారు, భోజనం పెట్టిన చేతనే కట్ చేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన సేవ. ఈ రోజున నేను చాలా మందికి చెప్పే మాట ఏంటి, విశ్వాసులకి ఏ సంఘాలకు వెళ్ళినా నేను చెప్పే మాట ఏంటంటే, ఓ సేవకుడు అనబడేవాడు ఎంత ముసలోడైనా, ఎంత కుర్రోడైనా, మధ్య వయస్కుడైనా, మీరు మీ ఇంట్లో ఎక్కడ వరకు అనుమతించాలో అక్కడ వరకు అనుమతించండి. వరండా వరకు అనుమతించాలో వరండాకి అనుమతించండి, హాల్ వరకే. పొరపాటును కూడా మా అయ్యగారు దేవుడితో సమానమని బెడ్రూమ్లోకి మాత్రం రానియకండి.
నేను చాలా హెచ్చరిక చేస్తాను, చాలా సంఘాల్లో చెప్తాను. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను. నా అనుభవంలో చూసి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సేవ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి చదువుకోని వాళ్ళకు కూడా వందనాలు చెప్తున్నారు. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇంజనీర్స్ కూడా ఏమి చదువుకొని వ్యక్తి తెల్లబట్టలు వేసుకొని నేను పాస్టర్ నన్ను బైబిల్ పట్టుకొని పోతే అయ్యగారు వందనాలు అంటున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏమి చదువుకున్నోడికి నేను కూడా ఎంతో మందికి వందనాలు పెడుతుంటాను. కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సేవ చేస్తున్నాడని. కానీ దానికి తగిన పరిచర్య చేయలేకపోతే అంతకంటే శాపగ్రస్తం మరొకటి లేదండి. ఆ విశ్వాసులకి అంత నమ్మకమైన పరిచర్య మనం అందించలేకపోతే అంతకంటే శాపం మరొకటి లేదు. అందుకే బైబిల్ అంటుంది, మీలో అనేకులు బోధకులు కాకుండాని బైబిల్ చెప్తుంది. బోధకుడైన వాడు బహు జాగ్రత్తగా ఉండాలని బైబిల్ హెచ్చరిస్తుందండి. మనం ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటిని ఆశీర్వదించే మనసు మనం కలిగి ఉండాలి. ఆ ఇంటి నుంచి ఏం తెచ్చుకుందామనే మనసు మనకు ఉండకూడదండి. ఆ ఇంట్లో వారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, ఆ ఇల్లు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేసి అక్కడి నుంచి బయటకు వచ్చే వాళ్ళకు ఉండాలండి. అది దైవజనులుగా మనకు ఉండాల్సిన బాధ్యత అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళారు. ఇక్కడేమో అందరూ వందనాలు చెప్తున్నారు, ఇంట్లో చేర్చుకుంటున్నారు. మరి అక్కడ ఎవరు చేర్చుకోరు కదండి. అదంతా గ్రీక్ కల్చర్, రోమన్ కల్చర్, అదంతా కూడా వీళ్ళెవరు పడుచుకునే వాళ్ళు లేరు. అక్కడికి వెళ్ళి ఆయన అడుగుతున్నాడు, ఆ 3 టెంపుల్స్ ఉన్నాయి, మరి అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది, మేకలు గొర్రెలు డ్యాన్స్ చేస్తున్నాయి, వాటితో డ్యాన్స్ చేపించి వాటిని నరికేస్తున్నారు. వాటితో పాటు మనుషులు కూడా అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. భయంకరమైన పాప పట్టణం అది, సిన్ సిటీ అది ఒక రకంగా చెప్పాలంటే. ఈ హేరోదు ఫిలిప్ అనే అతను ఇంకా విగ్రహారాధనని బాగా ఆయన విస్తరింపు చేశాడు ఆ ప్రాంతంలో. అక్కడ ప్రభు అడుగుతున్నాడు వీళ్ళని, శిష్యుల్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకెళ్ళి. ఈరోజు మా బాబు ఒక మెసేజ్ పెట్టాడు నాకు వాట్సాప్లో, ఆశ్చర్యపోయా నేను. కంఫర్ట్ జోన్లోనే ఉండి ఆశీర్వదించబడటం కాదు, కష్టాలలో ఉండి కూడా ప్రభువుని కనపరచడం చాలా ఇంపార్టెంట్. వాడు పంపించింది అలా లేదు, కానీ నేను అలా అర్థం చేసుకున్నాను. కంఫర్ట్ జోన్లో ఉండటం కాదు, ఒక్కోసారి కన్వీనియంట్ జోన్ నుంచి ఒక్కోసారి డిఫికల్ట్ జోన్కి కూడా మనం వెళ్ళాలి. డిఫికల్ట్ జోన్లో కూడా వీ హ్యావ్ టు స్టే అండ్ వీ హ్యావ్ టు ఫేస్ అని పెట్టాడు. ఎక్కడదో ఒక చిన్న దాన్ని తీసుకొని నాకు అనిపించింది, నిజమే, నాకు ఈ మెసేజ్ మరొకసారి చెప్పాలనుకున్నారు కదండి, ఇది నాకు గుర్తొచ్చింది. కంఫర్ట్ జోన్ నుంచి ఒక రకంగా కన్వీనియంట్ జోన్ నుంచి డిఫికల్ట్ జోన్కి తీసుకొని వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డరు, అక్కడ అడుగుతున్నాడు, హూ డూ యూ సే హూ ఐ యామ్? మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? 13వ వాక్యం నుండి స్టార్ట్ చేశాడు. నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు? హూ డూ యూ సే హూ ఐ యామ్? వాట్ ఈస్ ద వర్డ్ ఆన్ స్ట్రీట్ అబౌట్ సన్ ఆఫ్ మ్యాన్? వీధుల్లో నా గురించి ఏమనుకుంటున్నారు? 2 ప్రశ్నలు. మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, వీధుల్లో నా గురించి ఏమనుకుంటున్నారు? ఈ 2 ప్రశ్నలు అడిగినప్పుడు అక్కడ ప్రభు ఉపయోగించిన పదాన్ని మనం చూస్తే సన్ ఆఫ్ మ్యాన్ అనే పదాన్ని వాడాడు. ఆయన మనిషి కుమారుడిని గూర్చి ఏమనుకుంటున్నారు అంటున్నాడు. అంటే ఆయనే ఇంచుమించుగా అందులో ఆన్సర్ చెప్పాడు. మనిషి కుమారుడు అనేది పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధనల గ్రంథంలో కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ఆ మెస్సియానిక్ టర్మ్ అది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వాక్యంలో మీరు చూస్తే, రాత్రి దర్శనమందు నేను చూడగా మనిషి కుమారుని పోలిన ఒకడు మేఘముల మీద ఆ మహావృద్ధుని దగ్గరికి వచ్చెను, అతనికి పరిపాలనా బాధ్యతలని అప్పగింపబడెను. అంటే అసలు నేను చెప్పినట్టు అక్కడ ఉండదు, ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది, నాకు చదివించే టైం లేదు కాబట్టి. మహావృద్ధుని దగ్గరకట మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చాడట, ఆయనకి రాజ్యభారం అంతా అప్పగించబడిందట. ఆ మనిషి కుమారుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించే దానియేలు ఆ దర్శనాన్ని చూడటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త కొత్త నిబంధనలకు వస్తే 24వ అధ్యాయం 30వ వాక్యంలో కూడా మీరు చూస్తే, మనిషి కుమారుడు ఒక రోజున మేఘాల మీద రాబోతున్నాడు, ఆకాశంలో మేఘారూఢుడే రాబోతున్నాడు మనిషి కుమారుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే అక్కడ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుని రాసింది. అది కూడా మనిషి కుమారుడే.
స్పష్టంగా మనిషి కుమారుడని పెట్టబడిన పదాలు కనుక మనం చూస్తే, సెంటెన్సెస్ వాక్యాలు మనం చూస్తే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యంలో అపోస్తలుడైన యోహాను, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం రాసి ఆయన అంటున్నాడు. అక్కడ ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యం ఎవరైనా వెంటనే తీయగలిసి చదవండి, లేదా నేను చదివేస్తాను. ఎందుకంటే మీరు తీయటం చాలా లేట్ అవుతుంది, మళ్ళీ నన్ను అడగటం ఇవన్నీ అని చదవట్లా. ఎన్నో వాక్యం అండి, ఎన్నో వాక్యం నేను చదువుతానండి. ఎన్నో దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒక్కరిని చూచితిని. ఆ దీపస్తంభముల మధ్య అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒక్కరిని నేను చూచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన పరిశుద్ధుడైన యోహాను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. 7 దీపస్తంభాలను చూస్తున్నాడు. ఆ దీపస్తంభముల మధ్యలో దేవునికి స్తోత్రం కలుగును గాక మనిషి కుమారుని పోలిన ఒకరిని చూస్తున్నాడట. ఆయన తన పాదములు మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఈయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనిషి కుమారుడు అనే టర్మ్ వాడిన సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ మనిషి కుమారుడు అనేది మెస్సియానిక్ టర్మ్. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుని గూర్చిన ఆ పేరది. ఆయన ప్రశ్నలోనే ప్రభు చెప్తున్నాడు తాను మనిషి కుమారుడిని, తాను దేవుని కుమారుడిని అని స్పష్టంగా చెప్తున్నాడు. వీళ్ళేం ఆన్సర్ చెప్తారోనని. ప్రియమైన దేవుని బిడ్డలరా, వీధుల్లో ఆయన గురించి ఏమనుకుంటున్నారట, కొందరు ఏలియా అనుకుంటున్నారట. ఎందుకని ఏలియా అనుకుంటున్నారు అని అంటే, ఏలియా విధవరాలి కుమారుడిని బ్రతికించడం, ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదంటే పడకుండా ఉండడం, ఏలియా సజీవుడైన దేవుడు ఎవరో రుజువు చేద్దాం రమ్మని ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళినప్పుడు బయలుదేవతలను ఆరాధించే వారి మధ్య యెహోవాయే సజీవుడైన దేవుడని రుజువు చేయగలగటం, వీటన్నిటిని చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చేసే అద్భుతాలని, ఆయన మాటల్ని గమనించినప్పుడు కొందరు అనుకున్నారట ఇతను ఏలియా అయి ఉండొచ్చు. ఏలియా అగ్ని రథాల్లో మరణించకుండా పైకి వెళ్ళిపోయాడు కదా, ఏలియా బ్రతికొచ్చాడేమో అనుకున్నారట. 2 కింగ్స్లో ఏలియా 2nd చాప్టర్లో ఏలియా అగ్ని రథములు వచ్చి ఆయన పరలోకానికి తీసుకెళ్ళటం మనం చూడొచ్చు. ఆయన మరణాన్ని రుచి చూడలేదు కాబట్టి ఆయన వచ్చి ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయం. కారణం ఏలియా చేసిన అద్భుతాలను బట్టి, ఆయన యొక్క మాటలను బట్టి. కొందరు అనుకున్నారట ఇర్మియా అనుకుంటున్నారట. ఏలియాము 800 BCకి సంబంధించిన ఆయన, ఇర్మియా వచ్చి 600 BCకి సంబంధించిన ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముందు 600 సంవత్సరాల క్రితం ఇర్మియా అని అనుకోవడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఈయన, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. రెండవది, ఇర్మియా వీపింగ్ ప్రాఫిట్. ఆయన వీపింగ్ ప్రాఫిట్. ఎప్పుడు ఇర్మియా కన్నీరు కారుస్తూనే ఆ ప్రాఫెసీ చెప్పేవాడు. ఆయన కన్నీరు కార్చేవాడు. ఇప్పుడు చెప్పే దొంగ ప్రాఫెసీలు కాదండి. ఇప్పుడు చెప్పే ప్రాఫెసీ అంటే ఇప్పుడు ప్రాఫెసీని అవమానం చేసి పరేశారు. ఎందుకంటే పోయినోడు అందరికి ఏదో ఒకటి చెప్పేస్తున్నాడు. నాకు ప్రవచన వరం ఉందని చెప్పి పోయిన వాళ్ళందరూ తల మీద చేయబెట్టడం, రేపు పొద్దున కల్లా నీకు ఉద్యోగం వస్తుందనో, ఎల్లుండి పొద్దున కల్లా నీకు పెళ్ళి అయిపోద్దునో, 4 రోజుల్లో నీకు 4 ఎకరాల పొలం అంతా మళ్ళీ నీకు వచ్చేస్తాను, ఏదో ఒక దొంగ ప్రవచనం చెప్పడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు చాలా తప్పండి. ప్రభు ప్రేరేపణ లేకుండా ఏ మాట చెప్పినా ఆ వ్యక్తి శాపగ్రస్తుడు అవుతాడు. వెళ్ళినవాడు కాదు, వెళ్ళినవాడు అమాయకంగా వెళ్ళాడు. వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు. నాకు తెలిసి వెళ్ళొద్దని అంటాను నేను. ఎందుకంటే ఇగ్నోరెన్స్ కూడా సిన్నే, ఇన్నోసెన్స్ సిన్నే, ఇగ్నోరెన్స్ సిన్నే. నిర్లక్ష్యం కూడా పాపమే, అమాయకంగా ఉండడం కూడా పాపమే. ఎందుకంటే క్రైస్తవుడు అమాయకంగా ఉండకూడదు, పాము వలె తెలివిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పావురు వలె నిష్కపటంగా ఉండాలి. అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వెళ్ళానండి. అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఏం లేదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నా పేరిట అబద్ధ ప్రవక్తలు వస్తారు, ఇదిగో క్రీస్తు అదిగో క్రీస్తు అంటారు, మీరు నమ్మద్దు. మనిషి కుమారుడు రాకడ ఉరిమినట్లుగా మెరుపు మెరిసినట్లుగా ఉంటది. కాబట్టి ఆస్ట్రేలియాలో యేసుప్రభు పుట్టాడంట అంటే నమ్మొద్దు, రష్యాలో పుట్టాడంట నమ్మొద్దు. అంటే చాలా మంది మేము యేసుప్రభులు అవతారం మేమని చెప్తే నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు అవతారం నేనేనని చెప్పేవాళ్ళు
ఇప్పుడు ప్రపంచంలో ఇంచుమించుగా ఒక 20 మంది దాకా ఉన్నారట. యేసుప్రభు అవతారం మేమే అని చెప్పేవాళ్ళు. నమ్మొద్దంటే వాళ్ళకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్ లో కూడా. నేను ఆ పేర్లు చెక్ చేసి చూశాను, ఫేస్బుక్ లో కూడా ఉన్నారు. నేను ఒక దైవ సేవకుడు ద్వారా విన్నప్పుడు చెక్ చేసి చూశారు, నేను చెప్పేది నిజమేనా అని. ఎందుకు బైబిల్ చెప్పినా కానీ నమ్ముతున్నారు అని అంటే, మేము అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మోసపోయామండి. నో 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 అండి, ఇన్నోసెన్స్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్సో సిన్ అండి. కాబట్టి జాగ్రత్త, మోసపోకండి. ఏమండి, మనం గనక కొబ్బరికాయ, అరటి పండ్లు, తమలపాకులు తీసుకుపోయి మా గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అని చెప్పి చిన్నప్పుడు చెప్పించుకునేవాళ్ళం. ఇప్పుడు క్రైస్తవులు కొబ్బరికాయ, అరటి పండ్లు తీసుకోవట్లేదు, కానీ జేబులో 500 రూపాయలు తీసిపోయి ప్రవచనాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది చాలా దారుణం అండి, భయంకరమైన దుర్మార్గత ఇది. వద్దు దయచేసి. ప్రభు మీతో మాట్లాడతాడు, పరిశుద్ధ గ్రంథం ద్వారా మీతో మాట్లాడతాడు. ఒకవేళ దర్శనం ద్వారా కూడా మీతో మాట్లాడవచ్చు. ఒక్కోసారి మీ తోటి సేవకుడు ద్వారా మీతో మాట్లాడచ్చు, కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఇంకో సందర్భంలో చెప్పమంటారా? గాడిద ద్వారా బిలాముతో మాట్లాడిన దేవుడు మన దేవుడు. మీ పొరుగింటి అన్యుడి ద్వారా కూడా నీతో మాట్లాడొచ్చు. ముఖ్యంగా డైరెక్ట్ గా ప్రభు మనతో మాట్లాడేది బైబిల్ ద్వారా మాట్లాడతాడు. దాని కొరకు మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. దాని కొరకు వెయిట్ చేయాలి. నేను అది నేర్చుకున్నానండి. మా గురువులు నాకు అది నేర్పించారు. నేను రక్షింపబడిన LEF సంఘంలో నాకు అది నేర్పించారు. నేను ఇప్పుడు పెంతెకోస్తు వాడిని అయినా కూడా నేను ప్రవచనాల కొరకు ఎదురు చూడను. దేవుని స్తోత్రం. ఒకవేళ నన్ను ప్రేమించేవాళ్ళు నా కొరకు ప్రార్థన చేసినప్పుడు నాకేమైనా రెవల్యూషన్, నా గురించి ఏమైనా వాళ్ళకి రెవల్యూషన్ వస్తే, ఒకవేళ నాకు చెప్తే, వాళ్ళు చెప్పకముందే ప్రభు నాకు కొన్ని బయలుపరిచి ఉంటాడు. నేను దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాను. అంతవరకే కానీ పొరపాటున కూడా గోతిలో పడే అవకాశం నేను ఇంతవరకు ఇవ్వలేదు. మీరు కూడా ఇవ్వద్దని నేను సెలవిస్తున్నాను. ఇవ్వద్దని ఒక రకంగా బతిమలాడుతున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. దయచేసి చాలా మంది ప్రవక్తల పేరుతో బయలుదేరుతారు, కంగారు పడకండి. అది కొంతమంది నిజంగా ప్రభు ఇచ్చిన ప్రవచనాన్ని చెప్పేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళ ప్రవర్తన ఫలం వేరుగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుందండి. వాళ్ళు మనం బలవంతంగా చేతిలో కానుక పెట్టిన రిఫ్యూజ్ చేస్తారు. నిన్న ఆమోస్ అని ఒక బాబు, రాజుబాబు అని చెప్పాడు కదండి, నేను వస్తా ఆ పిల్లోడు మంచి సేవ చేస్తున్నాడని నాకు ఎందుకో కానుక ఇవ్వాలని ప్రేరేపించబడ్డాను. ఆ పిల్లోడు ఎంత బలంగా కానుకని తిరస్కరించాడంటే, అన్న ఈ ఒక్కసారి నన్ను క్షమించండి, మరి ఎప్పుడైనా మీ దగ్గర తీసుకుంటాను, నేను మీకు ఇవ్వాలి, మీరు నాకు ఇవ్వకూడదు అన్నాడు. అతని మనస్తత్వాన్ని నా మనస్తత్వాన్ని ఒక చోట నేను సరిచూసుకొని సంతోషపడ్డాను. అలాంటి నమ్మకమైన సేవకుడు ఉన్నందుకు సంతోషపడ్డాను. అతని కొరకు ప్రార్థన చేసిన సంబంధించిన కొన్ని విషయాలు, ప్రభు బయలుపరిచిన కొన్ని విషయాలు కూడా ఈరోజు చెప్పాను అతనికి ఫోన్ చేసి. నమ్మకంగా సేవ చేయి తమ్ముడు, ఎక్కడున్నా కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇర్మియా అనుకున్నారంటే, లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. అలా ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేము పట్టణాన్ని చూసి, కపెర్నహూమును చూసి, కొరాజీను, బెత్సైదా ప్రాంతాలను చూసి, అయ్యో కోడి తన రెక్కల కింద దాచుకున్నట్లుగా మిమ్మల్ని నేను దాచుకోవాలనుకున్నాను, కానీ మీరు రానొల్లకపోయారు. అయ్యో యెరూషలేమా, నీ మీదకి రాబోయే శిక్ష భయంకరమైంది. రాయి మీద రాయి నిలవకుండా ఈ పట్టణం పాడైపోతుంది అని ముందే ప్రభువుకు తెలుసు కనుక ఏడ్చాడు. ఇవన్నీ చూసిన కొంతమంది అనుకుంటున్నారు ఈయన ఏడుపుల ప్రవక్త ఇర్మియా అయి ఉండొచ్చు అనుకున్నారు. కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను అయి ఉండొచ్చు అనుకున్నారు. ఎందుకని? సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పిన వాడు ఎవడు? డైరెక్ట్ యూదుల మాట, పరిశుద్ధం సంతానమా అని సంబోధించి బాప్తిస్మం ఇచ్చాం. ఇప్పుడు మన వాళ్ళు కూడా సేవకులు మేము కూడా అంటామంటున్నారు. అంటామంటూ కుదరదు. మేము కూడా సర్పసంతానమా అంటాము. బజార్లోకి వెళ్ళి, ఊళ్ళల్లోకి వెళ్ళి, హిందువుల మధ్యలోకి వెళ్ళి రాబో ఉగ్రత నుంచి తప్పించుకోండి అని మేము కూడా చెప్తాము. బాప్తిస్మం ఇచ్చి యోహాను అనలేదా? యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో కొరడాలతో కొట్టలేదా? ఫేస్బుక్ అంతా అవే వాదనలు. ఆ మధ్య ఆయన ఎవరు చనిపోయినప్పుడు మంచిదే, కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను లక్షణం ఒకటైనా మన దగ్గర ఉందా? యేసు ప్రభు లక్షణం ఒకటైనా మన దగ్గర ఉందా? మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను లాగా శిరచ్ఛేదనం చేయబట్టడానికి సిద్ధంగా ఉన్నామా మనం? లేకపోతే ఎవరో చంపేశారని చెప్పి ఎన్ని రోజులు ధర్నాలు చేశారు చెప్పండి? రాజమండ్రి అంతా గొడవలు చేశారు. రోజు ఫేస్బుక్లో రాజకీయ పార్టీ దాకా వెళ్ళిపోయింది. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను చంపేసినప్పుడు ఎవరు ధర్నా చేయలే?
మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేశారు? ఆకాశానికి భూమి మధ్య వేలాడదీశారు. కన్నశీల ఆ రోజున చనిపోతున్న యేసు ప్రభు కూడా బాధపడుతూ చనిపోలా. వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమని చనిపోయాడు. ఆ మనసు కనుక మనకు ఉంటే, ఆ లక్షణాలు కనుక మనం ఉంటే, ఖచ్చితంగా మనం వీధుల్లోకి వెళ్ళి సర్పసంతానం అనొచ్చు. కానీ అంత త్యాగం, అంత ధైర్యం ఎవరికీ లేదు ఈ ప్రపంచంలో. కనుక మనం అనడానికి అర్హులం కాదు. అయినప్పటికీ కూడా ఇది మనము క్రీస్తు ప్రేమలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది పరిశుద్ధాత్మ యుగం. ప్రభు మనకి ఏం నేర్పించాడు తెలుసండి? మన ప్రేమ అంతకంతకు వర్ధిల్లాలి అని నేర్పించాడు. మనలో ఉన్న ప్రేమ అంట పొరుగు అని మీద, అది విగ్రహారాధికుడి మీద అయినా లేకపోతే క్రైస్తవుడి మీదనైనా, మన ప్రేమ అంట రోజు రోజుకి వర్ధిల్లాలట. ఇది నూతనమైన కమాండ్, ఇది ప్రభు ఇచ్చింది. యోహాను భక్తుడు రాస్తున్నాడు, మీకు ఒక కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఏంటా కొత్త ఆజ్ఞ అని నేను చూశాను. మీరు ప్రేమలో అభివృద్ధి చెందాలనేదే కొత్త ఆజ్ఞ. ఈ రోజున సేవకులు కానీ విశ్వాసులు కానీ ప్రేమలో అభివృద్ధి చెందట్లా. ప్రేమలో క్షీణించిపోతున్నాం మనం. మనకెక్కడదండి ఆ ధైర్యం? మనకెక్కడదది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఛాలెంజింగ్ వర్డ్స్ ఈ రకంగా, అందుకే మరొకసారి చెప్పాలని నేను ఆశపడ్డాను. కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అనుకున్నారు. ఎందుకని? యెరూషలేం దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే చూసి తట్టుకోలేక కొరడాలతో ఆయన ఆ బల్లని పడగొట్టినట్టుగా, వాటన్నింటినీ తరిమేసినట్లుగా మనం చూడగలం. అందుకని ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమండి, శాస్త్రాన్ని పరిశీలన ఏమంటున్నాడు? వేషధారులారా అంటున్నాడు. కాబట్టి ఇతను బాప్తిసం ఇచ్చి యోహాను అయి ఉండొచ్చు అని కొందరు మాట్లాడుకున్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రభు ఈ చోట అంటున్నాడు, మీరేమనుకుంటున్నారు? అప్పుడు పేతురు ఏమంటున్నాడు చూడండి. పేతురు అంటున్న మాట కనుక మనం గమనించినట్లయితే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడోగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడు, పరలోకముందున నా తండ్రి నీకు ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుటి నిలవని నీతో చెప్పుచున్నాను. నేనెవరు అనుకుంటున్నారు? మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, నువ్వు సజీవుడువైన దేవుని కుమారుడువు, నీవు మనిషి కుమారుడివి అని నువ్వు అడిగిన ప్రశ్నలోనే ఉంది. కాదు, నువ్వు మనిషి కుమారుడివి కానీ సజీవుడైన దేవుని కుమారుడివి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ప్రభు అంటున్నాడు, సీమోను బరయోనా అంటే యోనా కుమారుడు అయిన సీమోను, సైమన్ ద సన్ ఆఫ్ జోనా. సీమోను బరయోనా ఉంది కదా మన తెలుగులో. యోనా కుమారుడు అయిన సీమోను, తండ్రి అయిన దేవుడే నీకు దీన్ని రివీల్ చేశాడు కానీ, ప్రత్యక్షపరిచాడు కానీ, రక్త మాంసాలు నీకు బయలుపరచలేదు అంటాడు. అంటే అక్కడ మనం పేతురు యొక్క ఆత్మీయత ఏ స్థాయిలో ఎదిగిందో మీరు ఆలోచించవచ్చు. ఆ చోట దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్ రెవల్యూషన్ పొందాడండి పేతురు. మన జీవితంలో కూడా ఒక్కోసారి చాలా ఆత్మీయులుగా ఉంటాం. ఒక్కొక్క రోజు చాలా మన ఆత్మీయ స్థాయి బాగా పెరిగిపోయినట్టు ఉంటుంది. చూసేవాళ్ళకి కూడా వాళ్ళ మీద తిన్న ఇంత ఆత్మీయంగా ఉన్నాడు ఏంటి అనుకుంటారు. ఒక్కోసారి అదే ఆత్మీయత మనం నడుస్తున్న మార్గంలో ఒక్కోసారి ఆత్మీయతలో దిగజారిపోయే సందర్భాలు కూడా మన జీవితంలోకి వస్తాయి. ఇదే పేతుర్ని 16వ అధ్యాయంలో మీరు చూస్తే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా అండి? సాతానా వెనక్కి పొమ్మన్నాడు. అక్కడేమో దేవుడు నీకు బయలుపరిచాడు, తండ్రి అయిన దేవుడు నీకు బయలుపరిచాడు అంటున్నాడు. అదే అధ్యాయంలో సాతానా వెనక్కి పొమ్మన్నాడు. అంటే అక్కడ పేతురు ఏమంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, మనిషి కుమారుడు అని చంపబడబోతున్నాడు అని తన యొక్క మరణాన్ని గురించి చెప్తున్నాడు ఆయన అక్కడ. ఇది నీకు జరగకూడదు, నేను ఒప్పుకోను అంటున్నాడు పేతురు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నేను మరణించి పునరుద్ధానాన్ని కాకపోతే మీకు రక్షణ లేదురా అనే భావంతో నువ్వు దేవుని మార్గాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తావా అని చెప్పి ప్రభు గద్దిస్తూ సైతాను వెనక్కి పొమ్మంటున్నాడు. అంటే రక్షణ మార్గాన్ని ప్రజలకు ఓపెన్ చేయకుండా నన్ను ఆటంకపరుస్తావా? నా మరణమే కదా రక్షణ మార్గాన్ని చూపించేది అని అక్కడ సాతాను అంటున్నాడు. మళ్ళీ అదే పేతురు ఆ తర్వాత 3 సార్లు యేసు ప్రభువుని ఎరగని అబద్ధం ఆడాడు. మళ్ళీ అదే పేతురు
ఒక ప్రసంగం చేస్తే కొన్ని వేల మంది రక్షణ పొందారు. కాబట్టి ఆత్మీయమైన మన జీవితంలో ఒక్కోసారి పడుతుంటాం, లేస్తుంటాం, పడుతుంటాం, లేస్తుంటాం. కానీ ఫైనల్ గా పేతురు ప్రభు కొరకు చావడానికి కూడా సిద్ధమై చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మరి ఇప్పటి వరకు ఆత్మీయతలో మీరు నేను ఎన్నోసార్లు పడ్డామో లేచామో అది మీకు నాకే తెలుసు. అందరికీ తెలియదు, అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లే. కానీ ఈ మాటలు విన్న తర్వాత ఇక ఆత్మీయతలో పడకుండా చివరి శ్వాస వరకు ప్రభు పేతురు వలె జాగ్రత్తగా ఉండాలని ఒక తీర్మానం మనం చేసుకోగలిగితే చాలు. ఈ బైబిల్ స్టడీ ఒక రకంగా మనకు ప్రయోజనకరంగా మారినట్టే. ఇప్పుడు తగ్గుతుండొచ్చు, మీరు అందరం లేచాం. ఎందుకంటే పడిన వారిని లేవనాడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. కానీ ఈ మాటలు వినిన తర్వాత ఇక ప్రభువా నేను ఆత్మీయతలో పేతురు వలె నిలబడతానని ఒక తీర్మానంతో మనం ముందుకు సాగగలిగితే చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇక్కడే చాలా కాంట్రవర్సీ ఉంది. పేతురు అనే బండ మీద సంఘం కట్టబడిందని చాలా మంది అభిప్రాయం. కెథోలిక్స్ అయితే పేతురే మా ఫస్ట్ పోపు, పేతురు మీదనే సంఘం కట్టబడిందని ఒక అభిప్రాయం వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ మాటల యొక్క ఆ పదాలు, మూల భాషలో ఆ పదాల యొక్క మార్పు కొంత అవగాహన లేక రకరకాల భావనలకు వచ్చేసి ఇప్పటికి కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ స్పష్టంగా మనం చూడాల్సింది ఏమిటి, నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, నీవు పేతురువు, అక్కడ నీవు పేతురువు అని అంటాడు ప్రభు అని 18వ వాక్యంలో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నీవు పేతురువు అని అంటూ అక్కడ గ్యాప్ ఇచ్చి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నువ్వు పేతురువు అనే దానికి అక్కడ వాడిన పదం బండే, కాకపోతే అది పెట్రోస్, లిటిల్ పెబుల్, చిన్న రాయి. ఈ బండ అనే దానికి మూల భాషలో వాడిన పదాన్ని పెట్రా, పెద్ద రాయి అనే పదాన్ని వాడాడు. ఈ పెట్రోస్కి పెట్రాకి జెండర్స్ లో కూడా తేడా ఉంది. ఒకటి మాస్కులైన్ జెండర్ అయితే మరొకటి ఫెమనైన్ జెండర్. కాబట్టి రెండు పదాలు వేరు వేరు. పేతురు నువ్వు చిన్న రాయివి, స్మాల్ రాక్ పేతురు, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ప్రభు అయిన యేసుక్రీస్తే పునాది రాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు, బండ ప్రభు అయిన యేసుక్రీస్తు, పెద్ద రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. పేతురు చేసిన ఆ ప్రొఫెషన్, పేతురు ఏదైతే తండ్రి అయిన దేవుని ద్వారా బయలుపరచబడి నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని పేతురు చెప్పాడో, పేతురు అంగీకరించిన ఆ బోధ మీద, పేతురు యొక్క ఆ ప్రొఫెషన్ మీద సంఘము కట్టబడుతుంది అనేది ప్రభు అక్కడ చెప్పిన మాట. ఈ రోజున కట్టబడిన సంఘాలన్నిటిలో కూడా మనం ఏం బోధిస్తున్నాము, దేని మీద సంఘాలు కట్టబడ్డాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు, మానవాళి కొరకు రక్తం చిందించడానికి దిగి వచ్చిన దేవాదేవుడు. ఫిలిప్పి 2:7-8 ప్రకారం పరలోకంలో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మన కొరకు రక్తాన్ని చిందించడానికి ఆయన తను తగ్గించుకొని రిక్తుడిగా చేసుకున్నాడు. హెబ్రీ 2:14 ప్రకారం పాపపు దాసత్వంలో మరణ భయములో ఉన్న వారిని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన ఎవరో కాదు, సజీవుడైన దేవుని కుమారుడు అనే బోధ మీద పేతురు ఏ మాట అయితే పలికాడో ఆ బోధ మీద ఈరోజు సంఘం కట్టబడుతుంది. ఈరోజు సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే, రోమా 10:9 వాక్యం ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒప్పుకున్న వారు మాత్రమే. ఆయన మరణించాడని, పాతిపెట్టబడని, తిరిగి లేచాడని ఆయన ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన దేవుని కుమారుడు, నా పాపాలని తన మీద వేసుకొని ఆయన శిలువలో రక్తాన్ని చిందించాడని ఎవరైతే నమ్ముతారో, ఆయన పాతి పెట్టబడి పునరుద్ధరణి తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో వారే సంఘంలో ఉంటారు. వాళ్ళే విశ్వాసులు. కడుపు నొప్పి తగ్గిందని సంఘంలో బాప్తిసం పొందినాడు విశ్వాసి కాదు. కాలు నొప్పి తగ్గిందని బాప్తిసం పొందినాడు విశ్వాసి కాదు. విశ్వాసి అంటే ఎవరంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నా పాపం నిమిత్తమే శిలువలో మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రభు, నా రక్షకుడు, నేను పాపిగా ఉండగానే నన్ను నీతిమంతునిగా చేయటం కోసం ఆయన మరణించాడు అని ఎందరైతే విశ్వసిస్తారో వాళ్ళే విశ్వాసులు. అందుకని అద్భుతం జరిగింది, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే విశ్వాసి కాదు. అతను ఎప్పుడైనా పడిపోతాడు. అతడు అద్భుతమైన విశ్వాసం మీద బతుకుతున్నాడు. అద్భుతం జరగని రోజున అతడు కనుమరుగైపోతాడు.
పేతురు యొక్క ఏదైతే ఒప్పుకోలు చేశాడో యేసుప్రభు ఎవరని, అది ఆ యొక్క ప్రొఫెషన్ మీద, ఆ మాట మీద ఈరోజు సంఘం కట్టబడుతుంది. సజీవుడైన దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు అనే మాట మీద. కానీ పునాది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బండ 1 కొరింథీ 10:5 రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో వెంబడించిన బండ యేసుక్రీస్తే. స్పష్టంగా పౌలు గారు రాస్తున్నారు, ఆ బండ క్రీస్తే. అదే పెట్రా. ఆ బండ మీద సంఘం కట్టబడుతుంది తప్ప పేతురు మీద సంఘం కట్టబడలేదనే మాట వాస్తవం. ఆ కింద రాసింది, పాతాళ లోకపు ద్వారములు నీ ఎదుట నిలబడలేవు, సంఘము ఎదుట నిలబడలేవు. పాతాళ లోకపు ద్వారములు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు అని నీతో చెప్పుచున్నాను. ఇప్పుడు కట్టే ప్రభువైన యేసుక్రీస్తు సంఘం ఎలా ఉండాలని యేసుప్రభు యొక్క ఉద్దేశం అంటే తెలుసా అండి? దేవుని యొక్క ఉద్దేశమో తెలుసా? పాతాళ లోక ద్వారములు మనం సంఘం ఎదుట నిలబడకూడదు. అంటే పాతాళ లోకం అంటే ఈ యొక్క లోకపు ఆచారాలు, పద్ధతులు సంఘములోకి ప్రవేశించకూడదు. సంఘం ఎంత పరిశుద్ధమైన సంఘంగా ఉండాలని ప్రభు ఆశ అంటే, అంటే లోకాన్ని జయించగలిగే సంఘంగా ఉండాలి. లోకంలో ఉన్నవారు అనేకులు రక్షణ పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి దేవుని సంఘంలోకి ఆకర్షించే సంఘం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. పాతాళ లోక ద్వారంలో సంఘం ఎదుటి నిలబడలేవంటే నా చేతిలో బైబిల్ ఉంది కదా అని చెప్పి లోకంలోకి వెళ్ళి ఏ సునామంలో గద్దిస్తున్నానంటే ఏది ఎక్కడికి వెళ్ళదండి. ఏది ఎక్కడికి వెళ్ళదు. హృదయమంతా యేసు దేవుని కుమారుడనే నింపుకొని పరిశుద్ధతతో, ఏమంటే సంఘం దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించినప్పుడు పాతాళ లోకానికి అర్హులైన ప్రజలు కూడా రక్షింపబడి సంఘంలో చేర్చబడతారు. అది అక్కడ ఉద్దేశం. అంతేగాని సంఘంలోకి సైతాన్ గడు రాడని అర్థం కాదు. చాలా చాలా సంఘాలలో సాతానుగడు వస్తాడు, జనాల్ని, వాక్యం వినే జనాల్ని నిద్రపుచ్చుతాడు. ఏమంటే చాలా మంది దురాత్మ శక్తుల చేత పీడించబడేవారు సంఘాల్లో కూర్చుంటారు, అల్లరి చేస్తారు, దురాత్మ శక్తులు వెళ్ళగొట్టబడుతూ ఉంటాయి. అంతేకాదు మన పరిశుద్ధ సంఘం మన 4 గోడల మధ్యలోకి ఎవడు రాడు, సైతాన్ని పట్టినాడు ఎవడు రాడు అనుకోవటం పొరపాటు. అది మేము తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన సైతాన్ని మా సంఘంలోకి రాడు అనుకోవటం అవివేకం అనమాట. అది వస్తారు కానీ సంఘం ఎదుట నిలబడలేరు. అంటే సంఘములో ఉన్న మీ ఎదుట నా ఎదుట దురాత్మ సమూహాలు నిలబడకూడదు. అటువంటి పరిశుద్ధమైన సేవ చేసేవారిగా, పరిశుద్ధమైన హృదయం కలిగిన విశ్వాసులుగా మనం ఉండగలగాలి. లోకాన్ని మన యొక్క సంఘములోకి రానివ్వకూడదు. సంఘం అంటే మొదట మన హృదయమే, ఆ తర్వాత మనం ఆరాధించే సంఘం, మన గృహం, మనం ఆరాధించే సంఘం. ఎక్కడ కూడా లోకానికి చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను పేతురుతో చెప్తున్నాడు. పేతురుకి ఇస్తానంటే అర్థం సంఘానికి ఇస్తున్నాడు. సంఘానికి పరలోక ద్వారపు తాళపు చెవులు ఈరోజు సంఘానికి ఇచ్చాడు దేవుడు. అంటే మనుషుల్ని పరలోకానికి పంపించాలన్నా మనమే, నరకానికి పంపించాలన్నా మనమే. ఈరోజు ఒక సేవకుడికి సంఘానికి ఉన్న బాధ్యత చాలా గొప్ప బాధ్యత. ఈ రోజున ఒక సేవకుడు నమ్మకమైన సేవకుడిగా, ఒక విశ్వాసి నమ్మకమైన విశ్వాసిగా ఉండి సంఘాన్ని నడిపించగలిగితే, సంఘ పెద్దగా పనిచేయగలిగితే, ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు రాకడలో ఎత్తబడి విశ్వాసిగా మార్చగలరు. ఏమండి, ఉద్యోగం లేదు కదా అని చెప్పి సేవ చేసేవాడు పొరపాటును కూడా మార్చలేడండి. ఏదో నమ్ముకోవాలి కాబట్టి నమ్ముకున్నాను యేసు ప్రభువుని అనుకున్న విశ్వాసి కుటుంబం ఎవరిని కూడా ప్రభావితం చేయలేదండి. మనం ఎవరిని ప్రభావితం చేయలేం. ఏదో నమ్ముకోవాలి కాబట్టి నమ్ముకున్న వాళ్ళు ఎవరు ప్రభావితం చేయలేం. రాజబాబు అన్న గారు మరి ఆ ఊరు చూసినప్పుడు వాళ్ళు కదిలించబడి ఆ ఊర్లో కొంతమంది ఆరాధన చేస్తున్నారు ఇప్పుడు. ఎస్, గొప్ప కృప దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. మీలో చాలా మందికి ఆ కృప ఉంది. మీలో నమ్మకం చేస్తున్నారు. మరింత నమ్మకం లేనిది నాకు ఈ మాట తర్వాత కూడా నమ్మకం పరిచయం చేయగలరు. మీ పరలోకపు ద్వారపు తాళపు చెవులు ఇచ్చాడండి. దాన్ని తెరుస్తారో మోస్తారో అది మీ చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. మనం పరలోకపు ద్వారపు తాళపు చెవులు తెరిచి అనేకుల్ని పరలోకానికి పంపించగలిగే బాధ్యత ప్రభు మనకిచ్చాడు. అసలు ఈరోజు మనం వెళ్తామో లేదో మనకే డౌట్గా ఉంది. ఇంకెవరిని మనం పంపించగలం? ఎప్పుడు వెళ్ళగలమో తెలుసండి? యేసుక్రీస్తు సజీవుడని దేవుని కుమారుడని పరిపూర్ణంగా విశ్వసించి
ఏమండి, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలిగినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యానికి మనం చేరగలుగుతాం, అనేకుల్ని పంపించగలిగే సాధనాలుగా మనం ఉంటాం. అంతేగాని ఆ మధ్య కూడా పేపర్లో వచ్చింది, నేను పరలోకానికి పంపిస్తాను, అక్కడ పేదరు గేట్ కీపర్గా ఉంటాడు, పేదరికి లంచం ఇవ్వాలి అని చెప్పి ఎక్కడో జరిగినట్టుగా ఆ మధ్య నేను విన్నాను, ఎవరో చెప్పారు నాకు. నాకు అంత తెలియదు. అవన్నీ మోసాలు. నమ్మకమైన హృదయంతో ప్రభు పరిచర్య చేయగలిగితే తప్పనిసరిగా అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మారుతాం. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఆ బండ ఎవరో, ప్రభు ఇంతకుముందు కూడా నేను ఒక ప్రసంగం చేశాను, అమూల్యమైన రాయి, ప్రశస్తమైన రాయి, ఏమండి పునాది రాయి, ఏమండి పరిశోధించబడిన రాయి అని ఓ ప్రసంగం చేశాను. మొదటి పేతురు 2వ అధ్యాయం 4-5 వాక్యాల్లో పేతురు భక్తుడు మరొకసారి చెప్తున్నాడు, ఆయన నా మీద కాదు బాబు సంఘాన్ని కట్టింది, అమూల్యమైన పరిశోధింపబడిన ప్రశస్తమైన రాయి అయిన యేసు మీద సంఘం కట్టబడింది. దానిలో మీరు విలువైన సజీవమైన రాళ్ల వలె మీరు మారాలి. ఆ పునాది మీద మీరు కట్టబడాలని పేతురు భక్తుడు చెప్తున్నాడు. కానీ పేతురు మీద కట్టబడిన సంఘం అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఈ రోజున ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు భూలోకంలో దేన్ని బంధిస్తానో పరలోకంలో దాన్ని బంధిస్తానని ప్రభు చెప్పున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ మాట పట్టుకొని బంధిస్తున్నా అని బైబిల్ పట్టుకొని బంధిస్తున్నా అనే వాళ్ళని చాలా మంది నేను విన్నా, చూసా కూడా. అది కాదు ఇక్కడ అర్థం. రిమైన్ దేవుని బిడ్డలారా, మనకు దేవుడు పరలోక జ్ఞానాన్ని ఇచ్చాడు. సంఘంలో ఉన్న మనకి పరలోక జ్ఞానాన్ని ఇచ్చాడు, హెవెన్లీ నాలెడ్జ్ని ఇచ్చాడు మనకి. ఆ నాలెడ్జ్ని మనం ఉపయోగించినప్పుడు దేవుని స్తోత్రం కలుగును. సాతాను అబంధ హస్తాల్లో ఉన్న వాళ్ళని కూడా మనం ప్రభు వైపుకి ఆకర్షించగలుగుతాం. హృదయ పరిశుద్ధతతో దేవుడిచ్చిన జ్ఞానంతో మనం వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఏమండి, సాతాను కబంధ హస్తాల్లో ఉన్న వాళ్ళని విడిపించబడుదురు గాక అన్నప్పుడు ఆ రాత్రి మీటింగ్లో కొంతమందినే ప్రభు దగ్గరకు వస్తారు, విడుదల పొందుతారు. కొంతమంది అయినా ప్రభు దగ్గరకు వస్తారు. అపవాది శక్తులతో పీడింపబడుతున్న వారికి మనం సువార్త ప్రకటించి వారికి ప్రార్థన చేసినప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక, వారు విడిపించబడతారు. లోకంలో నశించిపోతున్న వారిని, అనేక మందిని దేవుని యొక్క వాక్య జ్ఞానంతో ప్రభు వైపు ఆకర్షించవచ్చు. అంతేగాని రాత్రి అంతా కూర్చొని నేను పలానా కుటుంబాన్ని బంధిస్తున్నానంటే పరలోకంలో ఆ కుటుంబాన్ని దేవుడు బంధించడు. నీ కోపం ఉన్న వాళ్ళందరినీ బంధిస్తున్నానంటాం మనం. మన కోపం ఉన్న వాళ్ళందరి మీద అందరినీ శపిస్తున్నాను అంటాం. మనం శపించినంత మంది ప్రభు శపించడు. ఇవన్నీ చాలా చాలా కొత్త విషయాలు నేను ఈ వాక్యం ధ్యానించేటప్పుడు గమనించాను. నేను మనకి ఎవరి మీద అయిష్టం ఉంటే వాళ్ళని బంధిస్తున్నానంటే కుదురుతుందా? ప్రభు ఒప్పుకోడు. బంధించడం, విడుదల చేయటం అది కాదు అర్థం. దేవుడిచ్చిన పరలోక జ్ఞానాన్ని మనం ప్రకటించినప్పుడు సాతానిక అబంధాస్తాల్లో ఉన్న వాళ్ళు విడిపించబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకంలో ఉన్న వాళ్ళు ప్రభు మహిమ దగ్గరకు వస్తారు. ఏమండి, సంఘాన్ని చూడాలనుకున్న వాళ్ళు, ఏమండి నేను నాశనం చేయాలనుకున్న వాళ్ళు మార్పు చెందుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది మనం సైతాన్ని బంధించగలిగే జ్ఞానాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెరితనం. జ్ఞానుల జ్ఞానమును వ్యర్థపరచడానికి, శాస్త్రీ జ్ఞానాన్ని వ్యర్థపరచడానికి నేను వెర్రివారిని ఏర్పరచుకున్నాను అంటున్నాడు ప్రభు. మనం వెర్రోళ్ళం, మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా అండి? బంధిస్తున్నా అంటాను కాదు, సాతాను బంధకాల్లో ఉన్న వాళ్ళని ప్రభు దగ్గరికి తేటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సంగతిని గుర్తుపెట్టుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి రకరకాల బోధలునే మీకు బాగా తెలుసు. యెహోవా సాక్షులను బయలుదేరారు. వాళ్ళు యేసుప్రభు ఎవరో కాదు, మిఖాయేలు దేవదూతతో పాటుగా సృష్టించబడిన వాడు. మిఖాయేలు యేసుప్రభు సమానమే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే యేసుప్రభు ఒక దూత, దేవదూత. మహమ్మదీలు ఏం చెప్తారు? యేసుప్రభు మొహమ్మద్ ప్రవక్త కంటే ఇన్ఫీరియర్ ప్రాఫిట్ అని చెప్తారు. యేసుప్రభు ప్రాఫిటే, బట్ ఇన్ఫీరియర్ టు మొహమ్మద్. ప్రాఫిట్ మొహమ్మద్ అంటారు. ఇన్ఫీరియర్ టు ప్రాఫిట్ మొహమ్మద్ అంటే ప్రాఫిట్ మొహమ్మద్ కంటే తక్కువ వాడు అంట యేసుప్రభు. యేసుప్రభుని ప్రాఫిట్ అంటారు, మొహమ్మద్ ప్రవక్త కంటే తక్కువ వాడు అంటారు. యేసుప్రభు ఎప్పుడు వాడు? ఫస్ట్ BCకి సంబంధించిన వాడు. మొహమ్మద్ ప్రవక్త ఎప్పుడు? 600 ADకి సంబంధించిన వాడు. బైబిల్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్లో వచ్చింది. మొహమ్మద్ ప్రవక్త ఎప్పుడు వచ్చినాడు? 600 ADలో ఖురాన్ వచ్చింది. 600 ADలో వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇన్ఫీరియర్ టు మొహమ్మద్ ప్రవక్తని ఎలా చెప్పగలుగుతుంది? అది సాధ్యం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించలేదని చెప్తారు. అంటే వాళ్ళ వాదనలు నేను చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం
ఇంకా కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు. లూసిఫరు, ప్రభు అయిన యేసుక్రీస్తు వీరందరూ కూడా ఇంచుమించు సమానమైన దేవదూతలే. ఆ లోక రక్షణ బాధ్యత దేవుడు యేసు ప్రభుకు అప్పగించినప్పుడు లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు అని చెప్పి బోధించే బోధలు కూడా ఉన్నాయట ప్రపంచంలో. రకరకాల బోధలు ఉన్నాయి. పాత నిబంధన నమ్మేవాళ్ళు కొందరు, కొత్త నిబంధనే నమ్మేవాళ్ళు కొందరు, రెండు నమ్మేవాళ్ళు మరికొందరు. రెండు నమ్మినా కూడా మళ్ళీ ప్రభు రాకడలో రకరకాల విభేదాలు. ఏదేమైనప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవదూత కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు సృష్టింపబడిన వాడు కూడా కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో చివరిలో ఒక 2 minutes లో మీకు చెప్తాను, మీకు బాగా తెలిసిందే. యోహాను సువార్త 14 అధ్యాయం 9 8-9 వాక్యాల్లో ఫిలిప్పుతో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, నీవు నన్ను చూసినట్లయితే తండ్రిని చూచినట్లే అంటాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఫిలిప్పు, నీవు నన్ను చూసావంటే తండ్రిని చూసినట్లే. ఐఎమ్ నథింగ్ బట్ ఫాదర్, నేను దేవుణ్ణే అని డైరెక్ట్ చెప్పినట్టే అక్కడ. యోహాను సువార్త 10 అధ్యాయం 30 38 వాక్యం, నేను తండ్రి ఒకరే, నేను తండ్రి ఒకటే, నేను నా తండ్రి ఒక్కరమై ఉన్నాము, ఏకమై ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. దీని అర్థం కూడా అంతే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, తండ్రి నేను ఏకం, వీఆర్ వన్, అంతే, వీఆర్ వన్ అని. దేవుని స్తోత్రం కలుగును గాక. హెబ్రీ 1 అధ్యాయం 2-3 వాక్యాల్లో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో గారు దేవుని యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఈజ్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్, ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ అనమాట ఈయన. అక్కడ రాయబడిన తెలుగు పదాలు చాలా చక్కగా ఉంటాయి. ఆయన దేవుని యొక్క మహిమయు మూర్తిమంతమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యేసుప్రభు ఎవరో కాదు, దేవుడే. యోహాను సువార్త 1:14 ఆదియందు వాక్యము, వాక్యము దేవుడు, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే 14వ వాక్యంలో కృపాస సంపూర్ణుడిగా అంటే దేవుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తుగా మన మధ్య సంచరించెను. మన మధ్య ఇంగ్లీష్లో టెబర్నాకిల్డ్ అనే పదం వాడారు. మన మధ్య నివసించెను. దేవుడే మన మధ్య నివసించెను, వాక్యమే మన మధ్య నివసించెను. ఆ దేవుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యేసుక్రీస్తు ఎందుకు దేవుడు అంటే, లోకాన్ని పాపం నుంచి విడిపించుటకు పరిశుద్ధ రక్తం కావాలి. ఆ పరిశుద్ధ రక్తం దేవాదేవుని రక్తం మాత్రమే, మరి ఏ రక్తంలో కూడా పరిశుద్ధత లేదు. ఆ పరిశుద్ధ రక్తాన్ని చెందించడానికి దేవుడే స్వయంగా భూమి మీదకి దిగి వచ్చాడు. మానవ పాప పరిహార్థమై శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. దేవుడు తప్ప మరొకడు మన కొరకు రక్తం చిందించేవాడు ఎవడూ లేడు. నీ కొరకు నేను ప్రాణం పెడతాను అంటారు, కానీ ఎవరూ ప్రాణం పెట్టరండి. 4 రోజులు దుఃఖపడతారు, వదిలేస్తారు. ఈయన దేవుడు ఎలా చెప్పగలమంటే, చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీ 7:25-26 ఈ రోజు వరకు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తన యొద్దకు వచ్చు వారి పక్షముగా ఆయన నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుడు ఒక్కడి మాత్రమే ఆ పని చేయగలడు, ఇంకెవ్వడు చేయలేడండి. మీరు నేను ఎంతమంది చెప్తారు ప్రార్థన చేయమని? అక్క నా కొరకు ప్రార్థన చేయి, అన్న నా కొరకు ప్రార్థన చేయి. ఎంతమంది చేస్తున్నాం మనం ప్రార్థన? ఎంతమంది కొరకు చేస్తున్నాం? కానీ ఎవ్వరి కొరకు విడువక బాధ్యతతో ప్రార్థించేవాడు దేవుడు మాత్రమే. ఆయనే నజరేయుడైన యేసు. కారణం, ఆయన సృష్టికర్త. మీ కడుపును పుట్టిన బిడ్డలను మీరు మర్చిపోతారా? మర్చిపోరు. యేసుక్రీస్తు కడుపును పుట్టిన బిడ్డలం మనం. అందుకే ఆయన మనల్ని మర్చిపోలేడు, ఆయన దేవుడు కాబట్టి. ఇంకొకడైతే తెల్లడిజామున లేపితేనే మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. ఇంకొకడైతే ఏమన్నా తీసుకెళ్తేనే గుర్తుపెట్టుకుంటాడు మనల్ని. కానీ నా ప్రభువును తీసుకెళ్ళకపోయినా నీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం, ధైర్యంగా ముందుకు సాగుతాం. గొప్ప కృప మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున మీరు నేను చర్చిలో సాక్షులుగా ఉంటాం, ఉద్యోగంలో సాక్షులుగా ఉన్నామా? మన ఊళ్ళో సాక్షులుగా ఉంటాం, బంధువుల మధ్యకి వెళ్ళినప్పుడు సాక్షులుగా ఉన్నామా? కంఫర్ట్ జోన్లో ఉంటేనే యేసు ప్రభు నా దేవుడు అని చెప్పడం కాదు. ఎక్కడున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా దేవుడు అని ధైర్యంగా చెప్పగలిగే సాక్షులుగా మనం ఉండాలని ప్రభు ఆశ. ఇది మనకు తెలియజేయడం కోసమే శిష్యుల్ని ఫిలిప్పుదైన కైసరికి తీసుకెళ్ళాడు.